ప్రభాస్ అన్న చేసింగ్ సీన్లో ఒక ఆటోకి తాకి ప్రభాస్ అన్న పడిపోతాడు, ఆటో పడిపోద్దండి. అది నేను ఇప్పటికీ అసలు నేను నమ్ముతాను అది. ఆయన లాంటి కట్అవుట్ ఒక ఆటోని గుర్తితే ఆటో పడిపోద్దని నేను నమ్ముతాను ఇప్పటికీ. అది నేను ఇప్పుడు మొన్న రిలీజ్ అప్పుడు థియేటర్లో చూసిన సరే ఎలారా ఎవర్రా ఆలోచించింది అసలు ఇలా అనిపించింది. అది ట్రూ. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అంతా బాబుని ఎత్తుకెళ్ళి ఆ ఫైట్, ఆ బోరింగ్ లాగడం కానీ, ఆటోను కుదరడం కానీ, తర్వాత గోపిచంద్ గారు వచ్చినప్పుడు యాక్చువల్గా మంచి ఇంటర్వల్ బ్లాక్ అది. పెద్ద ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇద్దరు సరైన పర్సన్స్ అనమాట. అక్కడ ఫైట్ కట్ చేసి ఒక చిన్న డైలాగ్, శైలు కోసం నేను 100 సార్లు చావడానికి చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతావు, శైలి కోసం నేను చంపుతాను, నువ్వు చంపుతావు. సూపర్. నిజంగా మీరు అదే చెప్తారని గెస్ చేశాను, కరెక్ట్గా చెప్పారు. అండ్ మీ విషయానికి వస్తే, మామూలుగా ప్రతి మనిషి పనిచేసేది ఒక ఓన్ ఐడెంటిటీ కోసం. అంటే రాజా చదివాడు, రైటర్ అయ్యాడు, తర్వాత యాంకర్ అయ్యాడు. నా ఐడెంటిటీ ఇంతే, నాకు ముందు ఐడెంటిటీ లేదు, తర్వాత నా ఐడెంటిటీ నాకు వచ్చింది. బట్ కొనిదెల నిహారిక అనే అమ్మాయికి ముందే ఒక ఐడెంటిటీ ఉంది. మీరు ఏం చేసినా, ఎంత పెద్ద సక్సెస్ కొట్టినా, మీరు అనుకున్నది ఏమి చేసినా ఆ ఐడెంటిటీ పోదు. కొన్నిసార్లు అది ప్లస్ అవ్వచ్చు కానీ, బట్ దాన్ని దాటి నిహారిక అని సొంతగా ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. దీనికోసమైనా ప్రొడక్షన్ చేసిన, యాక్టింగ్